హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మాన్స్టర్ 129 ఎపిసోడ్. శ్రీధర్ దంపతులకు తెలిసి ఆగమేఘాల మీద వాలిపోయారు. వాళ్ళతో సంజు వాళ్ళు కూడా వచ్చారు. యమా సీరియస్గా చూస్తున్నాడు వినీత్. చూపులతోనే కూని చేయకు అని బొంగమూతి పెట్టింది మిథున. ఈ ఎకసెక్కాలకి ఏమీ తక్కువ లేదు. అలా బుల్లెట్కి అడ్డం పడిపోతారా ఎవరైనా? జైకి తెలియదా ఎలా ఎస్కేప్ అవ్వాలో? నువ్వేదో త్యాగశీలిలా అడ్డుపడిపోయావు. నీకేమైనా అయితే తన పరిస్థితి ఏంటనేది ఒకసారైనా ఊహించావా అని విరుచుకుపడ్డాడు. తిట్టకు. ఆ టైంలో నా మైండ్ ఏమీ పని చేయలేదు విన్నీ. నా మనసు ఒకటే పోరు పెట్టింది. నా ప్రాణమైన ప్రాణానికి ఏమీ కాకూడదు అనే ఆలోచన అంతే అని జై వైపు చూసింది మిథున. ఎమోషనల్ లెస్గా బ్లాంక్ ఫేస్ పెట్టి చూస్తున్నాడు జై. తన మీద కోపంతో పలుకే బంగారమాయనా అయింది అని బేలగా చూస్తుంది. నువ్వెంత ఇన్నోసెంట్గా చూసినా నేను కరగను అని లేచి బయటికి వెళ్ళాడు జై. డాడీ అంటూ రాగం తీసింది. జై కరెక్ట్. ఇందులో నా ఫుల్ సపోర్టు తనకే అని తేల్చేశాడు శ్రీధర్. ఉండండి, అందరూ ఆయన గారి వెనకే ఉండండి. మీరిద్దరూ ఏంటి గుడ్లగూబు కజిన్ సిస్టర్సా చూస్తున్నారు? మీరు అనండి అంటూ ప్రియా జెన్నీ మీద పడింది. కళ్ళు చిన్నగా చేసి ఇదంతా కవరింగ్లా అనిపించడం లేదు జెన్నీ అని అడిగింది ప్రియాంక. సేమ్ ఫీలింగ్ ఇక్కడ కూడా అంటూ నవ్వింది జెన్నీ. ఎహే పొండి, పాపం అమ్మోరు త్యాగాన్ని మీరెవ్వరూ గుర్తించడం లేదు. మగో మాంచాల లెక్క అంత ధైర్యం చేసి ఒక ఆంగ్లో ఇండియన్ కాల్చిన బుల్లెట్కి ఎదురు నిలిచిందంటే ఎన్ని గట్స్ ఉండాలి చెప్పండి. పాప పీసుశీల, మీ తాత ముత్తాతలు అల్లూరి సీతారామరాజుకు సంబంధించిన వారా? అంత ధైర్యం ప్రదర్శించావు అని వింత ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు సంజయ్. ఇప్పుడు నన్ను పొగిడావా వెక్కిరించావా భయ్యా అని ఐబ్రో వేవ్ చేసింది మిథున. నీలాంటి ఇంటెలిజెంట్ గర్ల్స్ ఇది కనిపెట్టడం పెద్ద కష్టమేమీ కాదనుకుంటా. సంజయ్ వ్యంగ్యానికి మిథున మూతి ముడిస్తే మిగతా వారు నవ్వులు పూయించారు. ప్రమాదం ఎదురైనప్పుడు మన బ్రెయిన్ పని చేయదు మిథు, అది నిజమే. అలా అని ఏది పడితే అది చేసేయకూడదు. జస్ట్ కొన్ని క్షణాలు ఆలోచిస్తే చాలు, ఆ ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవచ్చో తెలుస్తుంది. మన ప్రాణం మనదే కాదు మిథున, మనతో ముడిపడిన బంధాలు చాలా ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి. టేక్ రెస్ట్. నీకు జరిగింది సాధారణ సర్జరీ కాదు, సర్కస్ ఫీట్లు చేయటానికి. ఓకే, మళ్ళీ వస్తాను, బాయ్ అంటూ వెళ్ళిపోయాడు వినీత్. రెస్ట్ తీసుకో, పదండి, కోతిమొహాలు వేసుకుని బాగానే చూస్తున్నారు అంటూ కరిచాడు సంజయ్. జెన్నీ ప్రియ గుర్రుగా చూస్తూ ఏం మీ ఊళ్ళో అద్దం అమ్మరా అని మంటగా అన్నారు. అమ్మినా మనం యూజ్ చేయంలే అని స్టైల్గా హెయిర్ ఎగరేశాడు. అవునులే, నీ మొహం చూసుకుంటే నువ్వు వేవిళ్ళ పేరంటాను అవుతావని భయం కదా అని సాగదీసింది ప్రియ. వాట్ మీనింగ్ వేవిళ్ళు అని అదోలా చూశాడు సంజయ్. సంజు వాళ్ళతో వాదనెందుకు వెళ్ళు అంది సుజీ ఆంటీ. నాకు మీనింగ్ చెప్పండి ముందు అని పట్టుబట్టాడు. రేపు జెన్నీ బొజ్జలోకి బుజ్జి పాపాయి వస్తుంది కదా, అప్పుడు తెలుస్తుంది మీనింగ్ ఏంటనేది అంటూ నవ్వింది సుజీ. అసలే తెల్లగా ఉండే జెన్నీ మొహం ఏషియన్ రెడ్ పెయింట్ వేసినట్లు మారిపోయింది. వావ్ క్యూట్నెస్, డెవిల్స్ సిగ్గుపట్టం కూడా వచ్చేంటే, ఇది 8 వండర్ కదా అని డ్రామాటిక్గా అన్నాడు సంజు. యూ ఈడియట్ అని 2 పీకి నా ఫీలింగ్స్ని హర్ట్ చేశావు, నీతో 1 మంత్ వరకు మాట్లాడను అంది జెన్నీ. ఇది కదా అదృష్టం అంటే, నీ నస నాకు 1 మంత్ ఉండదన్నమాట. ఇక బేభత్సంగా ఎంజాయ్ చేసేయొచ్చు. మచ్చా విన్నావా అంటూ బయటకు వెళ్ళాడు సంజయ్. రెస్ట్ తీసుకో మిదు అని బయటకు వెళ్ళారంతా. జ్యూస్ గ్లాస్ తీసుకుని స్పూన్తో కొంచెం కొంచెం తాగించింది సుజీ. నీకు కూడా కోపంగా ఉందా అమ్మా అని మెల్లగా అడిగింది మిథున. కోపం కాదురా, బాధ. ఒకటి కోల్పోయి నరకాన్ని చూశాము, మళ్ళీ నిన్నెక్కడ పోగొట్టుకుంటామో అనే భయం. ఇక తట్టుకునే శక్తి ఈ గుండెకి లేదు బంగారం అంది సుజీ. ఆవిడ చేతిని పట్టుకొని ముద్దు పెట్టి, ఇంకెప్పుడు ఇలాంటివి చేసి మీ అందరినీ బాధ పెట్టను అని మెల్లగా అంది మిథున. నా బంగారం అని చెయ్యి తల చుట్టూ తిప్పి మెటికలు విరిచింది సుజీ. 1 వీక్ హాస్పిటల్లో ఉంచి అప్పుడు డిశ్చార్జ్ చేశారు మిథునని. ఇంటికి తీసుకువచ్చాక దిష్టి తీసి లోపలికి తీసుకువెళ్లారు. బిక్కమొహం పెట్టి మాట్లాడవా జై అని బేలగా చూసింది మిథున. ఏమైనా కావాలా అని అడిగాడు. నీ మాట నీ ప్రేమ కావాలి నాకు. అయితే రెస్ట్ తీసుకో, లంచ్ చేశాక టాబ్లెట్లు వేసుకో అని చెప్పాడు. అంటే మాట్లాడను కానీ కేరింగ్ చూపిస్తా అని చెబుతున్నావు అంతే కదా? నీ తొక్కలో కేరింగ్ నాకేం వద్దు, పోయే అంటూ మొహం మండించింది. వాగింది చాలు, రెస్ట్ తీసుకో అని వియర్డ్ లుక్తో చెప్పి నాకు వర్క్ ఉంది బాయ్ అని వెళ్ళాడు. మొండి రాక్షసుడు అని గింజుకుంది. ఏంటి హొయలిపోతున్నావు బేబీ ముందు అంటూ ప్రత్యక్షమయ్యాడు సోల్గాడు. నువ్వు తగలడ్డావా? ఇంకా రాలేదేంటా అనుకున్నా, వచ్చేసావు. ఏ పని పాట ఏమీ లేదా నీకు అని సాగదీశాడు. బేబీకి అలా అయిందని నా మనసంతా బాధతో నిండిపోయి 1 వీక్ నుంచి ఫుడ్ తినకుండా ఉపవాసం చేస్తూ దేవుడికి ప్రేయర్ చేశా, నా బేబీ త్వరగా కోలుకోవాలని.
అలాంటి నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు, ఐ హార్ట్ అబ్బా అంటూ మూతి ముడిచాడు. సోల్ వైపు యగాదిగా చూసి, నువ్వు నీ అతి, నీకు మనసు మెట్టగడ్డలు కూడా ఉంటాయా, పైగా ఫాస్టింగ్ చేశాడట, ఏం సొల్లు చెబుతున్నాడు రా బాబు, ఇవే కితకితలంటే అంటూ పళ్ళు నూరాడు జై. ఏ మా ఆత్మలకు మనసు ఉండకూడదని రూల్ ఉందా అని మీదకి వెళ్ళి మరీ రెట్టించాడు ఇన్నర్ బాబు. పోయే ఎదవనస, చావు దబ్బుతావు అని కార్ స్టార్ట్ చేసి రయ్యిన పరుగులు తీయించాడు జై. మాకు మనసులు ఉంటాయని, వాటికి ఫీలింగ్స్ ఉంటాయని ఈ మానవులు ఎప్పుడు తెలుసుకుంటారో ఏంటో. మధ్యాహ్నం లంచ్ తినిపించి టాబ్లెట్స్ ఇస్తుండగా మిధు అనే వాయిస్ వినిపించి డోర్ వైపు చూసింది మిథున. సుజీ కళ్ళ నిండి నీళ్లు కక్కుని తన దుఃఖాన్ని చీరచెంగుతో అదుముకుంటుండగా పక్కన నిలబడి ఉంది మీనాక్షి, పక్కనే శేఖర్. అమ్మా నాన్న అని ఆర్తిగా పిలిచింది. సుజీ పక్కకు తప్పుకుంది. లోపలికి వచ్చి ఒక్క మాట కూడా మాట చెప్పలేదేంటే అని ఒళ్ళంతా తడుముతూ ఏడ్చిందామె. ఎలా ఉందమ్మా మిధు అని తల నిమురుతూ అడిగాడు శేఖర్. బాగుంది నాన్న, మీరు టెన్షన్ పడతారని చెప్పలేదు అంతే, మరేం లేదు అని అంది మిథున. మీరు మాట్లాడుతూ ఉండండి అని సుజీ వెళ్తుంటే, మీ గురించి అంతా జైబాబు చెప్పాడమ్మా, మీరు ఇబ్బంది పడకండి అన్నాడు శేఖర్. ఆవిడ ఆశ్చర్యంగా చూసింది. ఆవిడ దగ్గరికి వచ్చి చేతులు పట్టుకుని, మీ బాధ ఎవ్వరూ తీర్చలేనిదండి, మీలాంటి మంచి వాళ్ళకి రావలసిన కష్టం కాదు. దేవుడు చాలా నిర్దయుడు, కళ్ళు ఉన్నాయని సంతోషించేలోపే కన్నీళ్లు కూడా ఉన్నాయని చూపిస్తాడు. మీ బాధకు మిధు ఉపశమనం అంటే మేమెప్పటికీ కాదు అనము, అనలేము అంది మీనాక్షి. మీనాక్షిని హత్తుకుని కంటనీరు పెట్టుకుంది సుజీ. వీపు మీద నిమురుతూనే, మిధు నీకు కూడా బిడ్డేనండి ఇక నుంచి అందామె. కళ్ళు చెంగుతో ఒత్తుకుని, మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదండి అని సంతోషంతో వెలిగిపోతున్న మొహంతో అంది సుజీ. మనలో మనకు కృతజ్ఞతలు ఎందుకు చెప్పండి అని ఇద్దరూ మిథున పక్కకు చేరారు. జై వచ్చాడా నాన్న అని మెల్లగా అంది. కూతురి పక్కనే కూర్చుని, వచ్చారు మా, జరిగిందంతా చెప్పారు. ఇంత జరుగుతుంటే సాకేత్ కూడా ఒక్క మాట చెప్పలేదు, అత్తకు తెలిసినా మౌనంగానే ఉంది అన్నాడు శేఖర్. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు నాన్న నా ఉద్దేశం, మొదటి నుంచి నేను అన్నిట్లో వ్యతిరేకంగా ఉన్నానని చెప్పడానికి సంకోచించావని అర్థమైంది. మిడిల్ క్లాస్ తండ్రిని కదూ, మీ ఆశలు తీర్చే స్తోమత లేక అలా గర్దించేవాడిని. మీరెక్కడ ఆకాశానికి నిచ్చెనలు వేసి బాధపడతారో అనే భయంతో కఠినంగా ప్రవర్తించేవాడినే గాని మీరంటే ప్రేమ లేక కాదు మిధు అని మృదువుగా చెప్పారాయన. నేను అర్థం చేసుకున్నాను నాన్న, మీరు గిల్టీ ఫీల్ అవ్వకండి అని మొదటిసారి తండ్రి అద మీద తలవాల్చింది మిథున. తల మీద ముద్దు పెట్టి, నువ్వు చాలా అదృష్టవంతురాలురా, జైబాబు మనసు గెలుచుకున్నావు అని ప్రేమగా చెప్పారు. అంతలో శ్రీధర్ వచ్చి, బేబీ మెడిసిన్స్ వేసుకున్నావా అని అడుగుతూ శేఖర్ గారి వైపు చూసి విష్ చేశారు. లేచి నిలబడి, నమస్తే అండి అని గౌరవంగా విష్ చేయగానే ఆ చేతులు పట్టుకుని, మిధు లాంటి బంగారాన్ని కన్నారు, మీరు చాలా అదృష్టవంతులండి అన్నారు శ్రీధర్. కనటమే మేము, పెంచి తీర్చిదిద్దిందంతా మా సాకేత్, మా చెల్లెలు రూపే. నాకు చెప్పకుండా ఏమైనా చేస్తుందేమో గాని సాత్విక్ చెప్పకుండా చిన్న పని కూడా చేయదు అని నవ్వారు. సాకేత్ ఒబీడియంట్, నేను చూశాను, ఇట్స్ ఏ నైస్ గాయ్ అన్నారు శ్రీధర్. మా ఆయన నైసే, మీరు గుర్తించడం లేదు అని అలకగా అంది మిథున. మీ ఆయన్ని రాక్షసుడని మేమేమీ అనలేదు బేబీ, ఎందుకంత పాజిటివ్నెస్ నీకు అని నవ్వారు శ్రీ అంకుల్. మాట కరుకైనా మనసు వెన్న, బావలా తను తేనె పూసినట్లు మాట్లాడడం రాదు, అందుకే చెప్తున్నా. మీ ఆయన్ని పొగుడుకోవే, మధ్యలో నన్నెందుకు ఎత్తి పొడుస్తున్నావు అంటూ నవ్వాడు డోర్ దగ్గర ఉన్న సాకేత్. నాలుక బయటకు తీసి వెక్కిరించింది మిథున. జై కంటే ఇదే ఎక్కువ డ్రామాలు వేస్తుంది మావయ్య, సైలెంట్ కిల్లర్ అని గుర్రుగా చూశాడు సాకేత్. హీ అంటూ పెదవులు చెంపల వరకు సాగేసింది మిథున. డోర్ వారన ఆనుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని మిధు వైపు రెప్ప వాల్చక చూస్తున్నాడు జై. జై సూదంటి చూపులు నేరుగా తన హృదిలోకి చొచ్చుకుని పోయి మౌత్ మ్యూట్లో పెట్టేసి షై ఫీల్ అవుతూ చేతివేళ్లు పిసుక్కుంది మిథున. పెదవంచును నవ్వు దాచి వదిలేస్తే నోటికి రెస్ట్ లేకుండా వాగుతూనే ఉంటుంది, అందుకే అలా ఉంది పిట్టరూపు వేసుకుని అంటూ వచ్చాడు. నేనేమి పిట్టను కాదు అని ఉక్రోషంగా అంది. పిట్టతో పోలిస్తే అదొచ్చి తంతుంది, దీంతో నాకు పోలిక అని అంతకంటే ఘోరంగా ఉన్నావు చూసుకో. గుర్రుగా చూస్తూనే, నన్ను వెక్కిరించే ఏ అవకాశం వదులుకోరేం తమరు అని మూతి ముడిచింది. అవును మరి, నిన్ను వెక్కిరిస్తే నాకు కోట్లు కలిసి వస్తాయని ఎవడో లింగడి చెప్పాడు, అందుకే అంటున్నా. ఎంతసేపు కూర్చుంటావు, అలా బరువు చేస్తున్న సెన్స్ లేదా అని కసిరాడు. అందరూ చిన్నగా నవ్వుకుని రెస్ట్ తీసుకోరా అని పదండి అంటూ బయటకు వచ్చేశారు. రాజయ్య లంచ్ చేద్దాం, నువ్వు పడుకో అంటూ వెళ్ళాడు సాకేత్. నువ్వు మాట్లాడవు, మాట్లాడే వాళ్ళని పంపేశావు, అసలేంటి నీ ఉద్దేశం అని గయ్యిని పడింది. మౌతు మ్యూట్లో పెట్టు, నోరు లేస్తే చంపేస్తాను నాటకాలు ఆడితే అంటూ కసిరాడు.
నువ్వు చుప్పనాతోడివి. నాకస్సలు నచ్చలేదు పో అంటూ పిల్లో మీదకి విసిరి నన్ను ఏదో విధంగా ఏడిపిస్తూనే ఉంటావు. నేనంటే నీకసలు ప్రేమే లేదు అని వలవలా ఏడ్చేసింది. కాదు కాదు నటించింది. కళ్ళు చిన్నగా చేసి ఆపవే డ్రామా బేజ్. ఎందుకే ఈ దొంగరాగాలు అంటూ పక్కన చేరాడు. ముక్కు ఎగబీలుస్తూనే నేను నిజంగా ఏడుస్తున్నా అంటూ పెదవి వెనక్కి విరిచింది. ఆ క్యూట్ ఎక్స్ప్రెషన్ చూసి చిన్నగా నవ్వి పెదవి మీద పెక్కిచ్చాడు. బుడుంగున ఒడిలోకి చేరిపోయింది. నెమ్మది అంటూ పొదివి పట్టుకున్నాడు. ఎదలో గువ్వలా ఒదిగిపోతూ సరదాకి కూడా నన్ను దూరం పెట్టకు జై, నేను తట్టుకోలేను అంటూ హానెస్ట్గా చెప్పింది. తల మీద ముద్దు పెట్టి నీకు దూరంగా ఉండటం నాకు సరదానా ఏంటే? నీ పిచ్చి పనులతో ఏం నెత్తి మీదకు తెచ్చుకుంటావో అనే భయం వేస్తోందే అని వెన్ను నిమిరాడు. ఇంకేమీ ఇలాంటివి జరగవులే, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయి కదా, నాన్న కూడా నాతో ఎంత బాగా మాట్లాడారో తెలుసా అని సంబరంగా చెప్పింది మిథున. శాతాన్ తన కోసం సర్చింగ్లో ఉన్నాడని పాపం ఆ క్షణం ఊహించలేదు. సంబరంగా చెప్తున్న మిథునను చూసి తల బాదుకుంటూ, ఏ డాడీకైనా బిడ్డల మీద ప్రేమ ఉంటుందే తింగరి. కొందరు ఎక్స్ప్రెస్ చేస్తారు, కొందరు చేయలేరు. అందరూ ఒకేలా ఉండాలని లేదు కదా. కోతికి కొబ్బరి చిప్ప దొరికినా ఇంత ఎగరదు అంటూ వెక్కిరించాడు. నీకంత వేళాకోళమే జై. మా నాన్న ప్రేమగా మాట్లాడితే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అని మూతి ముద్దుగా ముడిచింది. ఎదవ యాంగిల్స్ పెట్టి టెంప్ట్ చేయకు. ఒంట్లో ఉన్న బ్లడ్ అంతా దొబ్బింది. సర్కస్ స్వీట్లు చేస్తూ పిట్ట తిండి తింటే కుదరదు. వీపు విమానం మొత్తం మోగిపోతుంది చూసుకో అని కిల్లింగ్ లుక్ ఇచ్చాడు. పో జై, అస్తమానం తిడతావు. నేను తిన్నా తిడితే అసలు తినను చూసుకో అని అలకగా అంది మిథున. చేతులు కాళ్ళు కట్టేసి మరీ కూరతాను, అంతవరకు తెచ్చుకోకు అని పెదవుల మీద పెక్కిచ్చి రెస్ట్ తీసుకో అన్నాడు. లంచ్ చేసి త్వరగా రా, నాకు నిద్ర రావటం లేదు అని గోముగా అంది. నేను నువ్వు ఆడుకునే డాల్నేంటే అని తమ ఇద్దరి నుదుళ్ళు ఢీకొట్టాడు జై. నేనేమీ ఎత్తుకొని లాలించమంటం లేదు, జస్ట్ నీకు దగ్గరగా ఉండాలనుకుంటున్నా అంతే అని ముద్దుగా చూసింది. చంపేయవే రాక్షసి అని ముద్దుగా సతాయిస్తూ వెళ్ళాడు జై. చిన్నగా నవ్వుకుంటూ పిల్లో సరిచేసుకుని పడుకుని గాయం మీద వేళ్లతో నిమురుకుంటూనే బుల్లెట్ తగలగానే జై ఆవేదన తలుచుకుని, ఇప్పుడు నువ్వు చాలా ప్యూర్గా ఉన్నావు జై, ఇంకా ఎలాంటి మలినాలు నీకు అంటవు, నువ్వు పూర్తిగా నా వాడివి, ఐ లవ్ యూ జై అని తను ఈ వీక్ అంతా ఎంతగా కేర్ చేసింది తెలుసుకుని మురిసిపోతూనే మెడిసిన్ ఎఫెక్ట్తో అలాగే నిద్రలోకి జారిపోయింది మిథున. లంచ్ చేసి రూముకు వచ్చేసరికి మిథున నిద్రపోవటంతో బ్లాంకెట్ కప్పి ఏసీ అడ్జస్ట్ చేసి బయటకు వచ్చి, ఆంటీ చూసుకోండి నాకు వర్క్ ఉంది అని సుజీకి చెప్పి సాకేత్ వైపు చూశాడు జై. చిన్నగా తల పంకించాడు సాకేత్. ఇద్దరూ కలిసి బయటకు వెళ్ళిపోయారు. 2 hours తర్వాత ఒళ్లంతా కమిలిపోయి వికృత రూపంలోకి మారిపోయి బక్క చిక్కిన బలిలా ఉంది మోనా పాప. యమా సీరియస్గా చూస్తూ, వావ్ మోనా, నువ్వు పడక మీదే స్ట్రాంగ్ అనుకున్నా, దెబ్బలు తినటంలో కూడా స్ట్రాంగ్ అని ఇప్పుడే తెలిసింది అని వెకిలిగా నవ్వాడు జై. ప్లీజ్ జై, నన్ను చంపే, ఈ హెల్ని నేను భరించలేకపోతున్నాను అంటూ దీనంగా వేడుకుంది. లేట్ రియలైజేషన్ మోనా, ఈ మాట నువ్వు 1 week ముందు చెప్తే హాయిగా చచ్చిపోదువు కదా. ఓ, అప్పుడు నీ రంకు మొగుడు మాఫియా డాన్ ఉన్నాడు, వాడు నన్ను వేసేస్తాడు, అప్పుడు నీకు వచ్చిన భయం ఏమీ లేదనుకుని ధీమాగా ఉన్నావు కదా. ఏం స్కెచ్ వేసేవే, ఎంతైనా నిన్ను మెచ్చుకోవచ్చు. నా భార్యని చావు అంచుల వరకు తీసుకెళ్ళి నిన్ను అంత ఈజీగా ఎందుకు చంపేస్తానే, అందుకే నీకు హెల్ని చూపించాను. రాబర్ట్ గాడు సచ్చి ఎప్పుడో నరకానికి పోయాడు, బట్ నువ్వు బ్రతికి ఉండగానే నరకాన్ని చూస్తున్నావు, గ్రేట్ కదా అని వ్యంగ్యంగా నవ్వాడు జై. ఆశ్చర్యంగా చూసింది మోనా. ఏంటే షాక్ అయ్యావా? మాఫియా వాడు పోయాడంటే? వాడి గురించి నాకు ముందే తెలిసే, బట్ నువ్వు వాడితో చేతులు కలిపావని మాత్రం తెలియదు. వాడి బ్యాచ్లో వాడే నాకు ఫోన్ చేసి మరీ చెప్పాడు. వాడెవరో నీకు తెలిసే ఉంటుంది, ఎవడు వాడు అని అడిగాడు జై. రాబర్ట్ పిఏ అని నీరసంగా చెప్పి, నీ పగ తీరింది కదా జై, నన్ను వదిలేయ్, మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతాను, నా పేరెంట్స్ని తీసుకొని దయచేసి నన్ను క్షమించు అని బోరుని ఏడుస్తూ, నా పేరెంట్స్ని అనాథలు చేయకు అంటూ సెంటి డ్రామా పండించింది. అబ్బచ్చా, నీ దొంగేడుపులకు నేను కరిగి నీరై ఏరై పారిపోయి నిన్ను వదిలేయాలా? ఏం చెప్పావే? ఏం నీవే ప్రాణాలా, మావి కాదా? ఏం కాన్ఫిడెంట్గా ఉన్నావు, ఇప్పుడు బెగ్ చేస్తున్నావు. నీలాంటి విషపురుగును వదిలేసి మా అమ్మ ఆత్మకి శాంతి లేకుండా చేసేంత విశాల హృదయం నాకు లేదమ్మా. పైకి పోయి రాబర్ట్ గారితో రొమాన్స్ చేయి అని రాడ్ తీసుకుంటుంటే, జై, నీ చేతులకు రక్తం మరకలు అంటడం నాకు ఇష్టం లేదు, వాళ్లే చూసుకుంటారు అని రాడ్ లాక్కుని గార్డు ముందుకు విసిరి, కానీ అన్నాడు సాకేత్. ప్రాణాలు తీయమన్నదే, ప్రాణం పోయే ఆఖరి నిమిషం భయంతో బీతిల్లిపోతూ, నో నో జై, నన్ను క్షమించు, నన్ను చంపకండి ప్లీజ్ అంటూ శక్తి కొలది అరిచింది మోన.
ఇసుమంత కూడా జాలి కనిపించలేదు జై కళ్ళల్లో. రాడ్ తీసుకుని ఉన్న ఊపిరి పోయేంత వరకు కొట్టాడు. బాధకు తట్టుకోలేక కుక్క పిల్లలా మూలుగుతూనే ఊపిరి వదిలేసింది మోన. సౌందర్యం చూసుకొని విర్రవీగింది. ఒక ఆడది చేయకూడని నీచమైన పనులు చేస్తూ అదే గొప్ప అనుకుని మిడిసిపడింది. చివరకు మధ్య వయసులోనే ప్రాణాలు పోగొట్టుకుంది. అదే పెళ్లి చేసుకుని భర్తతో ఉంటే ఈ నరకం ఉండునా? యవ్వన సొగసులు 3 నాళ్ల ముచ్చటే అని తెలుసుకోలేకపోయింది మోన. డెడ్ బాడీని మూటకట్టి మురుగు కాలువలో పడేయండి అని ఆర్డర్ వేసి పద సాకేత్ అన్నాడు జై. పద, దీని బాబు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడట అని డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు సాకేత్. ఇస్తే ఏం పీకుతారంట? కూతుర్ని ఇలా పెంచినందుకు వాడికి కూడా పడాలి శిక్ష ఎదవకి అని పళ్ళు నూరాడు జై. నీ ఆస్తి మీద మోజుతో కూతుర్ని నీ మీదకి ఉసిగొల్పింది వాళ్లే కాబోలు. వాళ్ళు కూడా విచ్చలవిడిగా ఉంటారంట కదా అన్నాడు సాకేత్. ఇంట్లో భార్య విధానం తప్పితే టోటల్ ఫ్యామిలీయే గాడి తప్పుతుంది సాకేత్. నాని ఉండటం వల్ల డాడీ అలా ఉన్నారు. మామ్కి ఫ్రెండ్స్, పార్టీస్ ఇవే లోకం అనుకుంది తప్ప మరో ఆలోచన లేదు. అందుకే డాడీ కూడా లైట్ తీసుకునేవారు. ఏదైనా భార్యాభర్తలిద్దరూ ప్రతి చిన్న విషయం పంచుకోవాలి. ఒక్కరే బాధ్యతని తల మీద వేసుకోకూడదు. ఇద్దరూ సమంగా ఉండాలి. అప్పుడే సంసారం సాఫీగా సాగుతుంది అన్నాడు జై. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.